హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కేఎఫ్‌సి చికెన్ అనుకున్నారా? కాదు. కానీ అదే స్టైల్‌లో చేసిన కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేశానని ఒకసారి వీడియో చూసేయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జింజర్ ఈ 3 తీసుకొని మంచిగా కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలి. అండ్ ఇదే విధంగా మైదా, కారం, మిరియాల పౌడర్, సాల్ట్, పసుపు, మనం ఆల్రెడీ దంచుకున్న పేస్ట్ మొత్తం ఏసి కొంచెం వాటర్ ఏసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం థిక్ పేస్ట్ లాగా రావాలి. సో, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకో దాంట్లో అయితే ప్యారలల్‌గా వాటర్ పెట్టి జింజర్, గార్లిక్ వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసి మన గోబీ ఉంటది కదా! సో, మన గోబీని అలానే పెట్టి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకొని, తర్వాత గోబీని పిండిలో అయితే ఒకసారి ముంచి, దాని తర్వాత ఆల్రెడీ కార్న్ ఫ్లేక్స్ అనేది ఉంటది కదా! సో, జస్ట్ అది స్మాష్ చేసుకోండి. దాన్ని కూడా ఒకసారి కోటింగ్ ఇచ్చి నార్మల్‌గా డీప్ ఫ్రై చేసేసుకోండి. అంతే పిల్లలకి ఇది కేఎఫ్‌సి అంటే ఈజీగా నమ్మేస్తారు. అలా ఉంటది టేస్ట్ అయితే. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందని. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.